హాయ్ అండి, ఇంతవరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే వెళ్ళండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ ఛానల్ని అందరికీ షేర్ చేయండి. ఓకే, ఈరోజు మన టాపిక్ వచ్చేసి డూయింగ్ కీటో డైట్ బట్ స్టిల్ హంగ్రీ. సో చాలామంది మనం కీటో డైట్ చేస్తూ ఉన్నాం, బట్ మనకి స్టిల్ ఇంకా మనకు ఆకలి అవుతూనే ఉంది. క్రేవింగ్స్ అనేవి తగ్గడం లేదు, ఆకలి అనేది తగ్గకుండా లేదు, ఆకలి అనేది ఇంకా ఎక్కువ కావడం లేదంటే ఆకలి తినాలి అని కోరిక అనేది తగ్గకుండా ఉండడం. సో ఎందుకు జరుగుతుంది? ఈవెన్ కీటో డైట్లో ఉన్నా సరే మీకు ఆకలి అనేది అవుతుంది, ఎక్కువ మొత్తంలో ఆకలి అవుతుంది, క్రేవింగ్స్ వస్తూ ఉన్నాయి. ఊరిలో మంచి మంచి ఫుడ్ చూడగానే మీకు క్రేవింగ్స్ అనేవి వస్తూ ఉన్నాయి. ఎందుకు అలా జరుగుతుంది అని మరి ఈరోజు డిస్కస్ చేద్దాం. మెయిన్గా వచ్చేసి యు ఆర్ నాట్ డూయింగ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. సో మనం చెప్పాం, మీరు కీటో డైట్తో పాటు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు డైలీ 24 అవర్స్ ఉన్నాయనుకోండి. 24 అవర్స్ అంటే 0 నుంచి 12 అవర్స్, 12 నుంచి 24 అవర్స్ ఉంది. సో మనం ఏం చెప్తున్నాం అంటే డైలీ మీరు 18 to 24 అంటే మీకు 6 అవర్స్ పీరియడ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ 12 o'clock తిన్నారనుకోండి, మళ్ళీ ఈవినింగ్ 6 వరకు తీసేసుకోండి, 2 times తీసేసుకుంటే సో మీరు కేవలం 6 అవర్స్ విండో పీరియడ్లో కేవలం 2 times తీసుకోవడం వల్ల మీరు ఈవినింగ్ 6 నుంచి మళ్ళీ మార్నింగ్ 6 till ఆఫ్టర్నూన్ 12 వరకు అంటే ఆల్మోస్ట్ 18 అవర్స్ మీ బాడీ ఫాస్టింగ్లో ఉంటుంది. దాన్ని మనం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే మధ్యలో. సో ఫర్ డేకి మనం ఈ తీసుకునే పీరియడ్లో కంప్లీట్ 24 అవర్స్లో మనం 18 అవర్స్ మాత్రమే ఫాస్టింగ్ ఉంటుంది. సో మధ్యలో మాత్రమే మనం ఫాస్టింగ్ ఉంటుంది, దాన్ని ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటాం. ఓకే, మీ రిమైనింగ్ 6 అవర్స్ మనకు ఈటింగ్ టైం. సో యు ఆర్ నాట్ డూయింగ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. దానివల్ల ఏమవుతుంది అంటే మీకు ఈవెన్ కీటో ఫుడ్ తీసుకున్నా సరే మీరు ఎవ్రీ 1 అవర్కి ఒకసారి 2 అవర్స్కి ఒకసారి ఎలాంటి రకమైన ఫుడ్, ఈవెన్ ఫ్యాట్ ఉన్న ప్రోటీన్ ఫుడ్ అయినా సరే, ఎన్ని వెజిటేబుల్ అయినా సరే మీ బాడీలో ఇన్సులిన్ అనేది రిలీజ్ అవుతుంది. ఒక్కసారి మీ బాడీలో ఇన్సులిన్ రిలీజ్ అయింది అంటే మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి డౌన్ అవుతాయి. సో మీకు వెంటనే మీ యొక్క బ్లడ్ షుగర్ లెవెల్స్ డౌన్ కాగానే మీకు ఒక ఇండికేషన్ ఏంటి మీ బ్రెయిన్ ఇస్తుందంటే మన బాడీలో షుగర్ లెవెల్స్ పడిపోతున్నాయి, వెంటనే ఫుడ్ తీసుకోండి అని మీకు సిగ్నల్ వస్తుంటుంది. సిగ్నల్ రాగానే మీకు ఆకలి అనే ఫీలింగ్ అనేది మీకు వస్తుంటుంది. ఓకేనా? సో మీరు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయడం ద్వారా మీ యొక్క హంగ్రీ లెవెల్స్ తగ్గించుకోవచ్చు. ఫస్ట్ థింగ్. రెండోది వచ్చేసి హిడెన్ షుగర్స్. ఓకే, సో మీకు చాలామందికి షుగర్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు యోగర్ట్ తీసుకోండి. యోగర్ట్లో షుగర్స్ ఉంటాయి. చాలామంది తెలియని విషయం ఏంటంటే యోగర్ట్ అనేది మంచి కర్డ్ లాంటి టైప్లో ఉండేది. సో అది తీసుకోవడం వల్ల మనకు మంచిదే, బట్ దాంట్లో యాడెడ్ షుగర్స్ ఉంటాయి. వితౌట్ షుగర్స్ ఉన్నదాన్ని తీసుకుంటే ఎలాంటి సమస్య లేదు. సో అలా హిడెన్ షుగర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ కొన్ని సాఫ్ట్ డ్రింక్స్లో కావచ్చు యాడెడ్ షుగర్స్ ఉంటాయి, అవి చూడండి. ఓకే, సో అలా హిడెన్ షుగర్స్ ఉన్న ప్రోడక్ట్స్ కావచ్చు, ఎలాంటి ఫుడ్స్ అయినా సరే మీరు అవాయిడ్ చేయండి. నెక్స్ట్, డైటరీ ఫ్యాట్ ఇస్ టూ లో. సో మన యొక్క ఉద్దేశం అనేది మీరు తీసుకునే ఫుడ్, ఎలాంటి ఫుడ్ అయినా సరే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ యావరేజ్ పర్సన్ అయితే మీకు ఒక 2000 calories కావాలనుకోండి. ఓకే, మీరు యావరేజ్ పర్సన్ అయితే మీరు వెయిట్ లాస్ కావాలనుకుంటే మీరు 1000 తీసుకోండి. తీసుకుంటే 1000లో మీకు 75 అనేది మీకు ఫ్యాట్ నుంచి రావాలి, 20 అనేది మీకు ప్రోటీన్ నుంచి రావాలి, 5 అనేది కార్బోహైడ్రేట్స్, అది వెజిటేబుల్ కార్బోహైడ్రేట్స్ నుంచి వస్తే మీకు మంచిది. సో అందుకనే మీరు డైటరీ ఫ్యాట్ అనేది ఎక్కువ మొత్తంలో తీసుకోవడం వల్ల మీ తీసుకునే ఈ 1000లో కూడా 75% ఇది, 20% ప్రోటీన్. ఓకే, ఎక్కువ మొత్తంలో మీరు ఫ్యాట్ తీసుకోవడం వల్ల మీ బాడీ అనేది కీటోన్స్ తయారు చేయడానికి ఈజీగా అడాప్ట్ అవుతుంది. ఓకేనా? అలాగే లో న్యూట్రిషన్ ఫుడ్. సో మీరు లో న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా మీకు హంగ్రీ అవుతుంది. ఎందుకు లో న్యూట్రిషన్ ఫుడ్ అంటే ఏంటి అంటే మీకు మినరల్స్ కావచ్చు, ఓకే, విటమిన్స్ కావచ్చు, ఫైబర్ కాంటెంట్ ఉన్న ఫుడ్ కావచ్చు. ఈ ఫుడ్ తీసుకోవడం వల్ల మీ యొక్క బాడీలో ఎంజైమ్స్ కావచ్చు, హార్మోన్స్ అనేవి తయారు చేయడానికి, మీ బాడీలో సెల్ గ్రోత్ కావడానికి, డెవలప్మెంట్ కావడానికి ఈ మినరల్స్, విటమిన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈవెన్ ఫైబర్కి చాలా ఇంపార్టెంట్. మీ గట్లో ఉన్న బ్యాక్టీరియా 380 or 400 బిలియన్ బ్యాక్టీరియాకి మీ తీసుకునే ఫైబర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి చీటింగ్ యువర్ సెల్ఫ్. సో కొంతమంది మీరు కీటో డైట్ సీరియస్గా చేస్తూ ఉంటారు, బట్ సైడ్ ఏం చేస్తూ ఉంటారంటే ఈ ఒక్కసారికి తిందాం, నెక్స్ట్ టుమారో చూద్దాం అని అలా డైలీ 1 time 2 times అనేవి స్నాక్స్ కానీ
లేదా హై షుగర్ ఉన్న కేక్స్ స్వీట్ లాంటివి తీసుకోవడం కానీ, దానివల్ల ఈవెన్ మీరు తీసుకున్న 1-2 గ్రామ్స్ కానీ సరే మీ బాడీలో ఇన్సులిన్ అనేది రిలీజ్ అవుతుంది. దానివల్ల మీకు ఏమవుతుందంటే ఈవెన్ మీరు సిన్సియర్గా కీటో డైట్ చేసినప్పటికీ కేవలం 1 గ్రామ్ 2 గ్రామ్స్ 5 గ్రామ్స్ లేదా 10 గ్రామ్స్ 20 గ్రామ్స్ కానీ చిన్న అమౌంట్ తీసుకున్నా సరే మీ బాడీలో దాన్ని కంట్రోల్ చేయడానికి బాడీ అనేది ఇన్సులిన్ రిలీజ్ చేస్తుంది. దానివల్ల మీ బాడీలో ఇన్సులిన్ రిలీజ్ కావడం వల్ల మళ్ళీ మీకు ఆకలి అనేది పెరుగుతుంది. ఓకేనా? సో మీరు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అంటే ఫస్ట్ వచ్చేసి హై ఫ్యాట్స్ ఉన్న ఫుడ్స్ ఒకటి, అలాగే నో షుగర్స్, మోడరేట్ ప్రోటీన్, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, కన్సిస్టెన్సీ ఆన్ కీటో. ఇది మాత్రం చాలా ముఖ్యం. ఓకేనా? సో మీరు ఎలాంటి డైట్ చేసినా సరే కీటో డైట్ ప్లస్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఎంత మీరు సీరియస్గా చేస్తున్నా, సిన్సియర్గా చేస్తున్నా, బట్ కన్సిస్టెన్సీ మీరు వన్ డే మీరు కీటో డైట్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నారు, ద నెక్స్ట్ డే మళ్ళీ నార్మల్ ఫుడ్కి వచ్చేసి మళ్ళీ మీకు కావాల్సినవి నార్మల్ షుగర్స్ కావచ్చు అలాంటి ఫుడ్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ మీరు కీటో డైట్కి వెళ్తే పనిచేస్తుందంటే అలా వర్కౌట్ కాదు. ఎందుకంటే మీరు కన్సిస్టెన్సీగా కొన్ని వీక్స్ కొన్ని మంత్స్ చేస్తేనే మీ బాడీలో మీ యొక్క మెటబాలిజం అనేది గ్లూకోజ్ టు కీటోన్స్ గ్లూకోజ్ అనేది స్విచ్చెస్ అనేది అవుతూ ఉంటుంది. సో మీరు వెయిట్ లాస్ కావాలంటే మీరు ఖచ్చితంగా కొన్ని రోజులు చేయాలి. అంతేగాని నేను 1 డే కీటో డైట్ 1 డే నార్మల్ డైట్ 1 డే కీటో డైట్ 1 డే నార్మల్ డైట్ అనేది అలా వర్కౌట్ కాదు. మీ బాడీ ఎనర్జీ అనేది తయారు చేస్తుంది సరే, మీ బాడీ గ్లూకోజ్ యూజ్ చేసుకొని అనేది తయారు చేస్తుంది, గ్లూకోజ్ లేకుంటే మళ్ళీ ఫ్యాట్ని యూజ్ చేసుకొని మీ బాడీ కీటోన్స్ నుంచి ఎనర్జీ అనేది తయారు చేస్తుంది. బట్ మీ బాడీలో ఉన్న వెయిట్ లాస్ అనేది జరగాలి అంటే మీరు ఖచ్చితంగా కొన్ని రోజులు కొన్ని వీక్స్ కానీ కొన్ని మంత్స్ కానీ స్టిక్ అయి ఉంటేనే మీ బాడీలో ఎక్స్ట్రాగా ఉన్న వెయిట్ అనేది తగ్గడం జరుగుతుంది. ఓకే? సో మీ యొక్క హంగ్రీ తగ్గాలంటే మీరు ఖచ్చితంగా ఇవన్నీ ఫాలో అవ్వండి. ఓకే? ఈ వీడియో మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.